ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు షాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. సందీప్, ఇప్పటికే పోక్సో కేసు నమోదై 50 రోజులకు పైగా అయింది. అక్కడ నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. ఇప్పుడు మారణ హోమం జరిగి 6గురిని హత్య చేసిన తర్వాత కూడా 36 గంటలు గడుస్తుంది. సో ఇప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా మే 16వ తేదీన నిందితుని పైన రాజ్కుమార్ నరహంతకుని పైన పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైన తర్వాత బాధితులను విచారించి, అలాగే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని విచారించిన తర్వాత నిందితుడిని ఖచ్చితంగా ముందు అరెస్టు చేయాల్సి ఉండే, కానీ అరెస్టు చేయలేదు. ఆయన నిన్నటి వరకు, అంటే ఈ హత్యలకు పాల్పడే వరకు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అనేది అందరూ చెప్తున్నటువంటి వర్షం. పోలీసులు కూడా దాన్ని ధృవీకరించారు. ఎందుకంటే ఆ కేసు కఠినంగా లేదు కాబట్టి తాము అరెస్ట్ చేయలేకపోయామంటూ చేతులెత్తేశారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కూడా 6గురు మరణ హోమం జరగడము, నరహంతకుడు 6గురిని ఒకే గంటల వ్యవధిలో మట్టు పెట్టడము, ఇందులో 2 చిన్నారులు, ఒక మైనర్తో పాటు మరో 3 ఉండడము, భార్య, 2 పిల్లలు, అలాగే బాధితురాలకు సంబంధించినటువంటి అమ్మ, నానమ్మ, ఆమె, ఇంత 6గురు కూడా ఉండడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఈ క్రమంలో మొత్తంగా పోలీసుల విచారణకు సంబంధించి, అంటే 11 గంటలకు ఘటన జరిగితే మరి సాయంత్రము ఉదయం 6 గంటల వరకు కూడా పోలీసులు దీనిపైన దృష్టి సారించలేదు. ఒకవేళ దృష్టి సారించినప్పటికీ కూడా నిందితుడు అప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ప్రధానమైనటువంటి సందర్భం ఏంటంటే రైల్వే ట్రాక్స్, అంటే ఇప్పుడు షాద్ నగర్ ఏరియాతో పాటు ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ల మీదుగా ఆయన పరారినట్టు తెలుస్తోంది. అయితే లాస్ట్ శంషాబాద్ ప్రాంతంలోనే తిమ్మాపూర్ అనేటువంటి ఒక రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఆయన చివరిగా సెల్ ఫోన్ ట్రాకింగ్ గుర్తించినట్టయితే ప్రాథమికంగా తెలుస్తుండగా ఇప్పటివరకు నిందితుడు ఆచూకీ తెలియదు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు పోలీసులు చేస్తుంది ఏంటంటే, ఇప్పటివరకు చెప్పిందంటే చేతులు ఎత్తేశారు. ఎందుకంటే నిందితుడిని పట్టుకోవాలని, నిందితుడు ఆచూకీ దొరికితే మాకు సమాచారం ఇవ్వండి, 2 లక్షల రూపాయలు ఇస్తామని ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మీడియా ముఖంగా కూడా తెలిపారు. అంటే నిందితుడిని పట్టుకోలేకపోయామని చేతులు ఎత్తేసినట్టే కదా, అంటే 2 లక్షల రూపాయలు ఇస్తున్నాము, నిందితుడిని మీరే ఆచూకీ కనిపెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటు రైల్వే ట్రాక్ల చుట్టూ రైల్వే ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా, రైల్వే ట్రాక్కి సంబంధించిన పోలీసుల ద్వారా, అలాగే ఇటు ఈ స్థానిక పోలీసుల ద్వారా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నంలో ఇక సేకరిస్తూనే ఉన్నారు. కానీ నిందితుడు మాత్రం ఇప్పటివరకు పట్టుబడలేదు. అయితే ఇప్పటికే ఈ రాష్ట్రం దాటి కర్ణాటక ప్రాంతాల వైపు వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా సీసీ కెమెరాలకు చిక్కకుండా రైల్వే ట్రాక్ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం గుండానే వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి నడుచుకుంటూ వెళ్ళాడా, లేదంటే ఇట్లా ఇతర మార్గంలో ఎలా వెళ్ళాడనేది తెలియాల్సి ఉంది. మరి ఇంకా కూడా 7 టీంలు అయిపోయాయి, 7 పోయి 10 టీంలు అయినాయి, 10 పోయి ఇప్పుడు 13 టీంలకు వచ్చింది. 13 టీంలు అయితే ఎక్కడికక్కడ గాలిస్తున్నాయి. కానీ నిందితుడు, అంటే ఒక సామాన్య నిందితుడు, ఇంత కిరాతంగా హత్య చేసినటువంటి, ఇప్పుడు కిరాతంగా హత్య చేసిన నిందితుడు, ఒక పోక్సో కేసు నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారంటే దానికి కారణము పోలీసుల ఫెయిల్ అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. ఎందుకంటే ఒక చిన్న ఘటన జరిగితేనే సహజంగా స్పందించి పోలీసులను అలర్ట్ చేయాల్సిన, అప్రమత్తం చేయాల్సిన అవసరం గవర్నమెంట్ పైన ఎంతైనా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన డిప్యూటీ హోంమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన మాత్రం సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, సీరియస్ గా ఉంటుందనే ఒక అంశాన్ని చెప్పినా కూడా బాధితులు కాస్త సాధించేవారేమో. కానీ వాళ్ళ నుంచి ఇంకా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిందితుడు ఇంత దారుణంగా హత్య చేసి కుటుంబాలే మట్టుపెట్టిన నేపథ్యంలో మీరేం చేస్తున్నారనే ప్రశ్న, ప్రభుత్వం పోలీస్ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు వీళ్ళ రైట్. థ్యాంక్ యూ సందీప్.